అంటే ఇక్కడ స్నేహం చుట్టూ తిరిగే కథ ఇది. స్నేహము, విద్రోహం. ఇద్దరు స్నేహితుల మధ్య ఘర్షణ, ఇద్దరు స్నేహితుల మధ్య ఐక్యత. ఇది నలుగురు స్నేహితుల కథ. ఓకే. ఒక రకంగా అంటే చెప్తున్నటువంటి ఆ నేరమయ సామ్రాజ్య నిర్మాణం వెనకాల ఇంధనంగా పనిచేసేది స్నేహమే. అలాగే అక్కడ జరుగుతున్నటువంటి దారుణాలకి ప్రతిఘటించి తిరిగి అక్కడ మానవత్వాన్ని నిలబెట్టేది కూడా స్నేహమే. సో స్నేహం ఒక పార్శ్వం చూపిస్తాడు. ఇద్దరు స్నేహితుల మధ్య వచ్చినటువంటి ఘర్షణ కలిగించినటువంటి విధ్వంసం, ఆ విధ్వంసాన్ని మళ్ళీ సానుకూలపరిచేటువంటి ఇంకొక స్నేహం. ఇది లైన్, ఆ సినిమాకి ఆయన అనుకున్నటువంటి లైన్. ఈ సినిమాకి సంబంధించి కేజీఎఫ్ కంటే ఇది బెటర్గా ఉంటుంది అనే అభిప్రాయంతో ఉన్నారు వాళ్ళు. యూనిట్ మాత్రమే కాదు, ప్రశాంత్ నీల్ కూడా అదే అభిప్రాయంతో ఉన్నాడు. ఇప్పుడు ఎందుకు ప్రశాంత్ నీల్ అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు సినిమా మీద అంటే, ఈ సినిమా స్క్రిప్టులో అంటే కేజీఎఫ్కి సంబంధించి టోటల్గా ఆయన సోలో ప్రయత్నం, ఒంటరి యుద్ధం చేశాడు ఆయన. ఇక్కడ ఒంటరి యుద్ధం కాదు, ఇక్కడ టీం వర్క్ ఉంది. అంటే పృథ్వీరాజ్ ఒక డైరెక్టర్, తను తన ఐడియాస్ని కూడా షేర్ చేసుకున్నాడు ఇతనితో. అంటే స్క్రిప్ట్ విని, అంటే లైన్ విని ఎగ్జైట్ అయ్యి వాళ్ళకి డేట్స్ ఇచ్చాడు అతను. నేను గనక సలార్ తీస్తే డెఫినెట్గా ఇలా ఉండేది కాదు అనే మాట కూడా ఆయన ఒక ఇంటర్వ్యూలో అన్నాడు. నేను నా పద్ధతిలోకి అడాప్ట్ చేసుకుని చేస్తే ఇది ఇంకొకలా ఉంటుంది. అంటే ఇప్పుడు ఆయనకి తెలుగులో చిరంజీవి గారు గాడ్ ఫాదర్గా తీసినటువంటి లూసిఫర్ సినిమా ఒరిజినల్ డైరెక్టర్ పృథ్వీరాజే, దానికి సీక్వెల్ తీసే పనిలో ఉన్నాడు ఇప్పుడు ఆయన మోహన్ లాల్తోనే. ఆ క్రమంలో ఈ సినిమాలో నటించాడు. ఆయనకి ఇందులో కొంత ఏదో ఉంది, ఇందులో చేయదగ్గ సినిమానే అని అనిపించి మొదలుపెట్టాడు. మొదలుపెట్టిన తర్వాత తన ఐడియాస్ని ఆయనతో ఎక్స్చేంజ్ చేసుకోవడం మొదలుపెట్టాడు ప్రశాంత్ నీల్తో. ఇది ఒక సపోర్ట్ దొరికినట్టుగా ఫీల్ అయ్యాడు అతను. అలాగే ప్రభాస్ నుంచి కూడా కొంత ఆయన సలహాలు సంప్రదింపులు తీసుకున్నాడు ఈ సినిమాకి సంబంధించి. ఓకే. సో ప్రతి ఒక్కళ్ళని ఇన్వాల్వ్ చేసి టీం వర్క్గా సినిమాని డిజైన్ చేశారు. ఇదేదో గొప్ప అద్భుతమైన కథ ఏమీ కాదు, కానీ తెర మీద ఒక అద్భుతాన్ని ఆవిష్కరణ మాత్రమే చేయగలడు ఆయన. కేజీఎఫ్లో కూడా నిజానికి కథగా చెప్పుకుంటే ఏముండదు. అయితే పృథ్వీరాజు ఒక మాట బలంగా చెప్తూ వస్తున్నాడు. అలాగే సినిమా చూసినటువంటి వాళ్ళ వైపు నుంచి వస్తున్న అభిప్రాయం, ఆల్రెడీ వాళ్ళు ఒక షో చూశారు, చూసిన తర్వాత మాట్లాడుతున్న మాటలే ఇప్పుడు ఇంటర్వ్యూల్లో నుంచి బయటకు వస్తున్నవి. చూసిన తర్వాత తను ఫీల్ అయింది ఏంటంటే, చాలా ఎమోషనల్ డ్రామా నడిపాడు అతను ప్రశాంత్ నీలు. చాలా ఇంటెన్స్తో ఒక ఎమోషనల్ డ్రామాని నడిపాడు బలంగా. ఇది నేను హ్యాండిల్ చేసి ఉండేవాడిని కాకపోవచ్చు అన్నాడు. నేను చేస్తే ఇదే కథ ఇంకోలా ఉండుండేది, కానీ ఇతను ప్రధానంగా ఎమోషనల్ డ్రామా మీద కాన్సన్ట్రేషన్ చేశాడు, అది నేను చేసి ఉండేవాడిని కాకపోవచ్చు. ఇది కరెక్ట్ అవుతుంది ఆడియన్స్కి అనేటువంటి అభిప్రాయం నాకు కలిగిందని చెప్తున్నాడు ఆయన చూసిన తర్వాత వచ్చిన వాక్యం అది. కాబట్టి ఈ మ్యాజిక్ వర్కౌట్ అవుతుంది. ఈ ఇంటెన్స్ ఫ్యామిలీ డ్రామా లేకపోతే ఇంటెన్స్ ఎమోషనల్ డ్రామా ఇవి ఈ మధ్యకాలంలో బాగా కనెక్ట్ అవుతున్నాయి. యానిమల్ సినిమా చూసాం మనం. అవును, ఆయన ప్రతి సన్నివేశాన్ని చాలా ఇంటెన్స్తో తీశాడు. అది ఇంటెన్సా లేకపోతే ఉన్మాదమా అనేది వేరు. అంటే బలంగా చెప్తున్నాను అనే ప్రయత్నంలో, బలంగా చెప్పే ప్రయత్నంలో ఉన్మాదపు స్థితికి కూడా చేరిన సీన్లు ఉన్నాయి దానిలో, యానిమల్లో. అది కంటెంట్కి సంబంధించిన స్ట్రగుల్. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. వీళ్ళు అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా తీయాలని అనుకున్నారు. ఈ కమర్షియల్ సినిమా కోసం ఒక ఎమోషనల్ డ్రామాని వాడాలనుకున్నాడు ఆయన. కేజీఎఫ్లో కూడా కనిపిస్తుంది అది. కేజీఎఫ్ కంటే కూడా హై వోల్టేజ్ ఎమోషనల్ డ్రామా ఉంది దీనిలో అనేది. ఈ నలుగురు స్నేహితులు, 4 స్నేహాలు, స్నేహము, విద్రోహము, వెన్నుపోటు,
అధికారం కోసం కుట్రలు కుయుక్తులు, వీటిని ఛేదించడానికి పడే తిప్పలు, జీవితాలు అంటే ఒక అట్టడుగు పొరల్లో నుంచి వచ్చినటువంటి జీవితాలు ఎదగటం కోసం పడే తాపత్రయం, చేసే యుద్ధాలు, ఇవన్నీ కూడా ఒక గ్రాండ్ స్కేల్లో చూపించబోతున్నాడు ఆయన అనేది జనరల్గా ట్రైలర్లు వాళ్ళ మాటలు వింటే అర్థమవుతుంది. దీని మీద ఒక ఎమోషనల్ డ్రామాని అద్భుతంగా వండాడు అనేది ఒక డైరెక్టర్ నుంచి వచ్చినటువంటి మాట. రెండోది, ఈ తరహా సబ్జెక్ట్స్ చేయటంలో తనకి కొంత స్పెషాలిటీ ఉంది పృథ్వీరాజ్కి. అయితే లైటర్ వెన్లో వెళ్తాడు తను చేసినటువంటి క్యారెక్టర్లు కూడా అలాగే ఉంటాయి. వాస్తవికతకు దగ్గరగా వెళ్ళి ఎమోషన్ని ఎంత ఏ మోతాదులో వాడాలో ఆ మోతాదులో వాడేటువంటి కళాకారులు వాళ్ళు. ఇది ఏ మలయాళ సినిమా చూసినా అర్థమవుతుంది. ఆ మోతాదు మించదు. కానీ ఇక్కడ ఇతను చాలా హై వోల్టేజ్లో వెళ్ళాడు అనేది తను ఫీల్ అయ్యాడు. ఇది కరెక్ట్ అవుతుందని నమ్ముతున్నాడు అతను. కాబట్టి ఇది డెఫినెట్గా బాక్స్ ఆఫీస్ని కనెక్ట్ చేసుకునే సినిమా అనేది అయితే క్లియర్. ఏ రేంజ్కి పెడుతుంది, ఇప్పుడు వాళ్ళ ముందు టాస్క్లు ఉన్నాయి. యానిమల్ 1000 కోట్లకు వెళ్ళిపోయింది. యానిమల్ 1000 కోట్లకు వెళ్ళిపోయింది. 1200 కోట్లతో అంటే పఠాన్ షారుఖ్ ఖాన్ రేంజ్కి వెళ్ళిపోయాడు అతను. షారుఖ్ ఖాన్ని దాటి ఇప్పుడు ప్రభాస్ దిశగా ప్రయాణంలో ఉన్నారు. ప్రభాస్ కూడా ప్రభాస్ దిశగా ప్రయాణంలో ఉన్నాడు. బాహుబలి 1500 కోట్లు కొట్టాలి. ట్రిబుల్ ఆర్ ఆ పని చేయలేకపోయింది. ఎందుకు చేయలేకపోయింది? 1200 కోట్ల దగ్గర ఎందుకు ఆగింది అంటే సబ్జెక్టుకు సంబంధించినటువంటి పర్టికులర్గా అంటే టోటల్గా విఎఫ్ఎక్స్ మీద డిపెండ్ అవ్వటం అనేది ఒక మిస్టేక్ జరిగింది ఆ సినిమాలో. అది ఆ టైంలో మాట్లాడుకున్నాం మనం. అంటే కొంత ఆడియన్స్ కంటికి రిలీఫ్ ఉండాలి. న్యాచురల్ లొకేషన్స్ సెట్లు మిక్స్ చేస్తూ గత్యంతరం లేని పరిస్థితుల్లో విఎఫ్ఎక్స్కి వెళ్ళటం వలన ఆడియన్స్ స్ట్రైన్ అవ్వరు. కానీ ఆడియన్స్ని టోటల్గా స్ట్రైన్ చేసిన సినిమాగా ట్రిబుల్ ఆర్ ఉంది. అందువలన అది ఎంత అద్భుతాన్ని తెర మీద ఆవిష్కరించినప్పటికీ, టెక్నికల్ వండర్ అని చెప్పుకున్నప్పటికీ, ఆస్కార్ కొట్టినప్పటికీ ప్రేక్షకుడికి అది కరెక్ట్ అయిన పద్ధతిలో కొంత తేడా ఉంది. అందుకనే అది బాహుబలి రేంజ్కి వెళ్ళలేకపోయింది. బాహుబలిలో కూడా విఎఫ్ఎక్స్ ఉన్నారు కదా సార్ ఎక్కువ. మరి ఉన్నప్పటికీ అదొక జానపద కథ. దాన్ని అలా చూడటానికి ప్రిపేర్ అయ్యి వెళ్తాడు ప్రేక్షకుడు. మీరు అలా చూడటానికి ప్రిపేర్ కాని ఆడియన్స్తో ఆ గేమ్ ఆడారు ట్రిబుల్ ఆర్లో. అందువలన మిస్ మ్యాచ్ అయింది. అది కొంత లాగింది సినిమాని. అది గనక మేకప్ చేసుకుని ఉంటే, మేనేజ్ చేసుంటే అది కూడా వెళ్ళుండేది నెక్స్ట్ లెవెల్కి. సో ఇప్పటికీ బాహుబలి పార్ట్ 2 1500 కోట్లతో నిలబడి ఉండడానికి కారణం అది. దాన్ని బీట్ చేసే ప్రయత్నం ఇప్పుడు ప్రభాస్ కూడా చేస్తున్నాడు. యానిమల్ ఆల్రెడీ ప్రయాణంలో 1000 కోట్ల దగ్గరికి వచ్చేసి ఉన్నాడు. ఇంకా స్ట్రాంగ్ నడుస్తోంది. ఎల్లుండి నుంచి డౌన్ఫాల్ మొదలవుతుంది యానిమల్కి. అంటే సలార్ ఏ మేరకు యానిమల్ని కట్టడి చేసి ముందుకెళ్ళగలడు అనేది డిసైడ్ అయ్యే ముహూర్తం ఎల్లుండే. మన యానిమల్ సలార్ గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ మధ్యలో షారుఖ్ ఖాన్ గారి మూవీ కూడా ఉంది 21st డుంకీ ఉంది. అది కూడా కంట్రోల్ చేస్తుంది యానిమల్ని. అంటే హిందీ బెల్ట్లో అది కంట్రోల్ చేస్తుంది, సౌత్ బెల్ట్లో ఇది కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఏ విధంగా చూసినా యానిమల్కి కంట్రోల్ వస్తుంది. వచ్చిన తర్వాత ఈ రెండు ఎక్కడికి వెళ్తాయి? ఇప్పుడు పఠాను జవాను సినిమాలతో హిట్లో ఉన్నాడు ఆయన, సక్సెస్ స్వింగ్లో ఉన్నాడు, హ్యాట్రిక్ కొట్టడం కోసం రెడీగా ఉన్నాడు. సో హ్యాట్రిక్ హిట్ ఇస్తుందా? అవతల ఆ డైరెక్టర్ మీద చాలా హోప్స్ ఉన్నాయి. మున్నాభాయ్ సిరీస్ చేసినటువంటి డైరెక్టర్ కాబట్టి అతని మీద ఉన్నటువంటి హోప్స్, షారూఖ్ ఉన్నటువంటి సక్సెస్ ట్రాక్. అయితే ట్రైలర్స్ అవి కూడా ఇంప్రెసివ్గా అనిపించలేదు. ట్రైలర్ ఇంప్రెసివ్గా ఉంటే జనాల్లో ఎక్స్పెక్టేషన్స్ పెరిగి థియేటర్లో డిసప్పాయింట్ అవుతారేమో, అందుకని ఇలా ఉందేమో అనే అభిప్రాయం కూడా ఉంది. ఒక చర్చ నడుస్తోంది దాని మీద. ఒకవేళ అది ఇంప్రెసివ్గా ఉంటే దాన్ని కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే మొదటి యుద్ధం యానిమల్తోనూ, రెండో యుద్ధం షారూఖ్తోనూ,
ఈలోపు సంక్రాంతి సినిమాలు మొదలవుతుంది. వాటితోనూ అంటే సలార్ చాలా కీలకమైనటువంటి యుద్ధంలో ఉంది. సలార్ అంటే ఏమిటి అనే చర్చ కూడా జరుగుతోంది కదా. ఆయన ట్రైలర్లోనే ఆ ప్రశ్న ఎత్తాడు. ఒక కమాండర్ అనేటువంటి అర్థం ఉంది. ఈ కమాండర్ ఇతను ఒక దళ నాయకుడు ఈ టైప్లో అంటే సుల్తాన్కి ప్యారలల్గా ఒక తిరుగుబాటు గ్యాంగ్ నాయకుడా ఏమిటి అనేటువంటి ఒక చర్చ ఉంది. ఏది ఏమైనా ఇప్పుడు సలార్ మీద మనకు అందుతున్నటువంటి సమాచారము, సినిమా చూసిన వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు అయితే ఎమోషనల్గా ఉంది సినిమా. యాక్షన్ ప్యాక్డ్ ఎమోషనల్ డ్రామా అనే మాట బలంగా చెప్తున్నారు సినిమా చూసిన వాళ్ళు. కాబట్టి సినిమా చూసిన వాళ్ళ మాట శిరోధార్యం. ట్రైలర్లు చూడటం ఇదంతా వేరు. ట్రైలర్స్ మనని అంటే అది కూడా డీవియేట్ చేసి ఉండొచ్చు, లేదు అది కూడా మోసం చేసి ఉండొచ్చు. అంటే ఎక్స్పెక్టేషన్స్ పెంచకుండా ఉండటం కూడా ఒక కుట్రై. ఎమోషన్స్ పెంచాల్సిన అవసరం లేదు. ప్రభాస్ ఉన్నాడు అక్కడ, ప్రశాంత్ నీల్ ఉన్నాడు. ఇద్దరు కూడా చాలా ఇమేజ్ ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళ పాత ట్రాక్ రికార్డుల ప్రకారం ఆటోమేటిక్గా వీళ్ళ సినిమాలకు జనాలు వెళ్తారు. థియేటర్లోకి వచ్చిన తర్వాత వాళ్ళని కనెక్ట్ చేసుకోవడం బెటరు. ట్రైలర్ ద్వారా మనం బిస్కెట్ వేయక్కర్లేదు అనే విషయం అర్థమైపోతే, మనం ట్రైలర్ ద్వారా బిస్కెట్ వేయాల్సిన అవసరం లేదు అనే విషయం అర్థమైపోతే ఎక్స్పెక్టేషన్స్ పెంచటంగా మారుతుంది కదా ట్రైలరు. ఈ ఎక్స్పెక్టేషన్ పెంచి దాన్ని రీచ్ కాకపోతే డిసప్పాయింట్ అవుతాడు ఆడియన్. అందుకని సోసోగా ట్రైలర్లు, సోసోగా ప్రమోషను, ఇదంతా ఏంటి ప్రమోషన్ భీభత్సంగా లేదు అనే మాటలు కూడా విన్నాం. ఇప్పుడు రాజమౌళితో కామన్ ఇంటర్వ్యూ చేసి వదిలేరు. ఇది కాకుండా ఇతర అప్ కంట్రీ ఛానల్స్లో పృథ్వీరాజ్తో ఇంటర్వ్యూలు పెట్టారు, తెలుగు ఛానల్స్లో ప్రభాస్తో ఇంటర్వ్యూలు పెట్టారు. ఇక్కడ వరకే ప్రయత్నం, అంతకుమించి ఎక్కువ హడావిడి హైరానా పట్టలేదు. ఎందుకు పట్టలేదు అంటే నెమ్మదిగానే వెళదాం, ఎక్స్పెక్టేషన్లు పెంచే పని మనం చేయొద్దు. థియేటర్లోకి వచ్చిన ప్రేక్షకుడు ఎమోషనలైజ్ అయితే చాలు. ఆ ఎమోషనల్ కంటెంట్ ఉందని ఆల్రెడీ చెప్తున్నారు చూసిన వాళ్ళు. కాబట్టి అది కనెక్ట్ అవుతుందనే హోప్ అయితే ఉంది. కనెక్ట్ అయితే ఏ రేంజ్కి పెడుతుంది సినిమా అనేది చూడాలి. పోటీ క్లియర్. పైగా ఇది టీం వర్క్ అని ఆయనే చెప్తున్నాడు. నాకు కేజీఎఫ్ కంటే కూడా ఈ సినిమాకి పనిచేయటం చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది అంటున్నాడు ప్రశాంత్ నీల్. కారణం రకరకాల వ్యక్తులు ఉన్నారు దీనిలో, వాళ్ళ అనుభవాలు వాళ్ళు చెప్పారు. వాటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని నా పద్ధతిలో నేను మార్చుకుంటూ వెళ్ళాను. సో కేజీఎఫ్కి దీనికి చాలా తేడా ఉండబోతోంది. కేజీఎఫ్ కంటే ఇది బెటర్గా ఉండబోతోంది. కేజీఎఫ్ కంటే కూడా దీనికి ఎక్కువ బుర్రలు పనిచేసినాయి. పెద్ద బీభత్సమైన లైన్ కాకపోయినప్పటికీ ఎగ్జిక్యూషన్ ఎట్లా ఉండాలి అనే దానికి సంబంధించి చాలామంది మేధో ఉంది దీనిలో. అందుకని మేము గెలవగలం అనేటువంటి కాన్ఫిడెన్స్తో ఉన్నాడు ఆయన. ఆ కాన్ఫిడెన్స్ చూసిన తర్వాత మాట్లాడుతున్నాడు ఆయన. కాబట్టి చూసిన వాళ్ళ అభిప్రాయం ప్రకారం చూస్తే సినిమా డెఫినెట్గా సక్సెస్ అనేది మనకి అందుతున్నటువంటి వార్తలు. చూద్దాం ఎంతవరకు నడుస్తుంది అనేది.